ఇక కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగి ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ అక్రమ కేసులే బనాయించి ఉండేది కాదా? ఆయన కాంగ్రెస్ లో ఉంటే ఈ పార్టీకి సీఎం కూడా అయి ఉండేవారా? కాంగ్రెస్ నేతలు అవుననే అంటున్నారు. కాంగ్రెస్ నాయకత్వం ఆదేశాలను బేఖాతరు చేయడం, పార్టీ నుంచి బయటకు వెళ్లడం ఎన్నికల్లో కాంగ్రెస్ కే సవాలుగా మారడం వల్లనే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీబీఐని అడ్డుపెట్టుకుని కక్ష సాధిస్తున్నారని కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలే చాటి చెబుతున్నాయి. ఆ మధ్య ఉప ఎన్నికల ప్రచారంలో ఏమన్నారో గుర్తుంది కదా. జగన్ కాంగ్రెస్ లోనే ఉండి ఉంటే కేంద్ర మంత్రి అయి ఉండేవారు, అలా అలా ఎదిగి సీఎం కూడా అయి ఉండేవారు అంటూ ఆజాద్ చల్లగా చెప్పారు. అంటే కాంగ్రెస్ ను వీడినందుకే జగన్మోహన్ రెడ్డి కేసుల్లో చిక్కుకుని అనవసరంగా జైలు పాలయ్యి నానా కష్టాలు పడుతున్నారు చూశారా అంటూ ఆజాద్ అన్నారప్పుడు. वो साल एक साल में केंद्रीय मंत्री भी बन सकते थे. वो केंद्रीय मंत्री बनने के साथ साथ जगन रेड्डी मुख्यमंत्री भी बन सकता था. क्या जगन रेड्डी एक अकेले व्यक्ति हैं जिन पर सीबीआई ने कार्रवाई की? सीबीఐ అనేది కాంగ్రెస్ గుప్పెట్లో పనిచేస్తోందని విపక్షాలన్నీ అదే పనిగా చేస్తున్న విమర్శల్లో నిజం ఉందా? కాంగ్రెస్ పెద్దలు చెప్పినట్టుగానే సీబీఐ పనిచేస్తోందా? ఎవరి మీద కేసులు పెట్టాలి, ఎవరిని వదిలిపెట్టకుండా వేధించాలి, ఎవరికి బెయిల్ కూడా రాకుండా అడుగడుగునా అడ్డుకోవాలి అనేది సీబీఐకి కాంగ్రెస్ పెద్దలే చెవిలో చెబుతారా? కాంగ్రెస్ సీనియర్ నేతల మాటలు వింటుంటే అదే నిజమనిపిస్తోంది. కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్న వ్యాఖ్యలు ఆలకించారు కదా. జగన్మోహన్ రెడ్డి ఇక జైలు నుంచి బయటకు రారట, ఆయనకు బెయిల్ దొరకనే దొరకదట. ఈ తీర్పును ఆయన ఏ హోదాలో చెబుతున్నట్టు? కోట్ల తండ్రి విజయభాస్కర్ రెడ్డి అయితే కనీసం కేంద్ర న్యాయశాఖ మంత్రిగానైనా పనిచేశారు. న్యాయశాస్త్రంతో సంబంధం కూడా లేని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఏకంగా న్యాయమూర్తి అవతారమే ఎత్తి న్యాయస్థానాల తానే తీర్పునిచ్చేయడం ఏ న్యాయం? జగన్ కు బెయిల్ రాకుండా అడ్డుకోమని ఆయన సీబీఐకి చెప్పించారా? జగన్ ను జైల్లోనే ఉంచాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోందా? ఆ భావననే కేంద్ర మంత్రి కోట్ల బయట పెట్టారా? జగన్ కాంగ్రెస్ వచ్చినా చట్టం కాంగ్రెస్ చట్టంకి చట్టం ఇది పాపుల్, ఇది సుప్రీమో, ఇది ఎవరు మాట్లాడదు. కోట్ల సంగతి సరే, మొన్నటికి మొన్న రాష్ట్రంలో కీలక మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి ఏమన్నారో విన్నారు కదా. జగన్మోహన్ రెడ్డిని ఏకంగా ఉరి తీసేయాలని ఆనంద్ రామనారాయణ రెడ్డి ఆకాంక్షించారు. తన మనసులోని కోరికను ఆయన తీర్పు రూపంలో ఉటంకించారు. అసలు వైఎస్ కుటుంబాన్ని రాష్ట్రం నుంచే వెలివేయాలని కూడా ఆనం వదరుబోయారు. ఉరి శిక్ష వేసేసేంత కఠిన శిక్ష విధించే అధికారం ఆనంకు ఏ న్యాయస్థానం ఏ న్యాయ నిబంధన ప్రకారం కట్టబెట్టిందో మామూలు మనుషులకు అర్థం కావడం లేదు. కాకపోతే ఆయన మాటలు మాత్రం ఇప్పటికీ జనం చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. సీబీఐని ఓ ఆయుధంగా మలుచుకుని కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ ఎంపీ సబ్బం హరి ఆరోపిస్తున్నారు. అంటే సీబీఐతో వీళ్ళు చెప్పారా ఇంక వదలొద్దని, లేకపోతే సీబీఐ వీళ్ళకి చెప్పిందా విడిచిపెట్టమని? ఏదైతే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయో, ఇటు బొగ్గు కుంభకోణంలో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి విషయంలో కానివ్వండి, ములాయం సింగ్ యాదవ్ విషయంలో కానివ్వండి, భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ ఒక్క కాంగ్రెస్ తప్ప సిబిఐని విశ్వసించట్లేదు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ చెప్పు చేతల్లో నడుస్తున్నటువంటి సంస్థను. కాంగ్రెస్ పార్టీ మంత్రుల చేత చేయిస్తున్న విష ప్రచారాన్ని ప్రజలు సీరియస్ గానే ఆలకిస్తున్నారని ఆయన హెచ్చరించారు.